నువ్వు నమ్మి అంటే ఈ కథలోకి ఎంటర్ అయ్యావు. ఈ కథ లోని పాత్రలు ఇప్పుడు నువ్వు పోషించిన పాత్ర కానీ నీ చుట్టుపక్కల ఉన్న పాత్రలు కానీ నీకు చాలా ఎనర్జీని ఇచ్చినాయి అని అయితే అర్థమవుతుంది. అవును అవును, నాకు ఎదుటోడు చేస్తుంటే నాకు బాగా ఉంటుంది అబ్బా. ఇప్పుడు గోపరాజు అన్నతో చేస్తుంటే నేను ఛాలెంజ్గా ఉండేది తెలుసు నాకు. ఆయన ఎంత నటుడు, చాలా లేట్ ఎంట్రీ ఆయన. ఆయన నాటకాలు చూసేవాళ్ళం అండి మేము. ఆయన నాటకాలు, గోపరాజరావు గారి నాటకాలు చూసేవాళ్ళం. ఆయనతో నేను చేస్తున్నానంటే ఆయన కొన్ని ఒరే ఏ అబ్బాయి దీన్ని కొంచెం టను అని అన్నాడంటే ఓకేనా బోలేవాడు, అది చేసేవాళ్ళం అనమాట. ఆయనతో పాటు చేయటం అంటే మామూలు విషయం కాదండి, అటువంటి మేధావతనం. అట్లానే మన ఈ తిరువీరు చేసే కొన్ని, నేను అరుపులకి ఆకలే కానీ తిరువీరు ఒక్క సైలెంట్ రియాక్షన్ ఇస్తాడు పట్ అంతే. అటువంటి నటుడు, మంచి నటుడు తిరువీరు. అవును, అంటే నీ సహనటుల తో ఉన్న క్యాపబిలిటీస్ కానీ. బొత్తోడు ఉండడు ప్రసాద్ అమ్మ, వాడు మల్టీ టాలెంటెడ్ అసలు. ఏంది ఆడి మీద ఏందన్న ఒంటికాల మీద అంటే బాగా ఇష్టం వాడు అంటే నాకు. ఏంది కొంచెం వాడిని కంట్రోల్ చేయలేకపోతే కదా మరీ రెచ్చిపోతాడు. ఏంది మంచి నటుడు, కొడతాడండి ఎప్పుడూ ఏదో టైంలో మాత్రం. వాడు తెలుగు ఇండస్ట్రీలో ఓ మంచి నటుడు కాకపోయినా మంచి డైరెక్టర్ మాత్రం ఖచ్చితంగా అవుతాడు. ఆడి హీరో వాళ్ళని కోరిక ఉంది కానీ హీరో వద్దులేరు బాబు అని చెబుదాం అనుకుంటున్నాను నేను. హీరోలు డబ్బు ఇవన్నీ కూడా. అతనిలో మంచి రైటర్ ఉన్నాడు, దర్శకుడు ఉన్నాడు, ఏంది నటుడుగా కూడా మంచి ఇది ఉన్నాడు. ఏంది అసలు మామూలు కాదు, అసలు సహజంగా ఉంటుంది. అటువంటి వాళ్ళతో చేయటం అంటే భలే ఇష్టం నాకు అసలు. పర్ఫెక్ట్ కాంబినేషన్ పడినట్టు. అవును.